హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు అనేవి కొత్త అంశం కాదు. దశాబ్దాల తరబడి కూడా వీటి మీద ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కూడా పూర్తిగా ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ కులాలకు ఏబిసిడీల వర్గీకరణ రీత్యా కూడా చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశించిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మరి ప్రభుత్వాలు కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో అసలు కొన్ని షెడ్యూల్ కులాల మధ్య కూడా కొన్ని అసమానతలు అయితే రేకెత్తుతున్నాయి. మరి ఈ ప్రాంతీయ అసమానతలు ఎందుకు దారితీస్తున్నాయి, వర్గాల మధ్య విభేదాలకు ఎందుకు కారణమవుతున్నాయి, మరి దీనికి సంబంధించి కూడా అనేక అంశాలు అయితే సమాజంలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, మరి వారు ఆ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల కొరకు ఇంకా ఎందుకు పోరాటాలు చేస్తున్నారు, సుప్రీం అంతిమ తీర్మానం తర్వాత కూడా ఏదైతే ఈ షెడ్యూల్డ్ కులాల యొక్క సెగలు ఎందుకు వ్యాప్తి చెందుతున్నాయి, తదితర అంశాల గురించి అయితే తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎంఆర్పిఎస్ లీడర్, స్టేట్ కన్వీనర్ మాతంగి ఒదేల్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే ప్రేక్షకులకు. ఈరోజు భారతదేశంలో రిజర్వేషన్లు ఏర్పడడానికి ప్రధాన కారణం వందల వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో కొన్ని వర్గాలు అస్పృశ్యతకు, అంటరానితనానికి, అసమానతలకు, ఆర్థిక దోపిడీకి, సామాజిక దోపిడీకి గురవ్వడం వల్ల సమాజంలో ప్రజలందరి పరిస్థితి సమాంతరంగా లేదని, కొన్ని కులాలు ఆర్థికంగా దోపిడీకి గురైతే కొన్ని కులాలు సమాజం నుండి వెలివేతకు గురైనాయి కనుక ఈ కులాలన్నీ సమాంతరంగా పోయినప్పుడే రాజ్యాంగ మూలసూత్రమైన సామాజిక న్యాయం దక్కుతుందని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్లను తీసుకురావడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ అమలు ప్రక్రియ జరుగుతున్న క్రమంలో రిజర్వేషన్లో కూడా అసమానతలు ఎదురుకావడం వల్ల 1994లో ఈదుముడి అనే గ్రామంలో, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది మాదిగల ద్వారా ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఏర్పాటు చేసి ఆ రోజు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల 59 కులాల్లోని మాదిగ ఉపకులాలకు, మరికొన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలే తింటున్నాయి, ప్రధానంగా ఒక మాల వర్గమే తింటుంది అనేది ఆ రోజు అధికారికంగా ఉన్న లెక్కలను మాదిగ సమాజం గుర్తించి దాన్ని పోరాటంగా మలుచుకొని ఆనాటి నుండి ఏదైతే 59 షెడ్యూల్డ్ కులాలు ఉపకులాల్లో ఖచ్చితంగా మాలలు కానివ్వండి, మాదిగలు కానీ ఎక్కువ శాతం, అధిక శాతంలో ఉన్నారు. రెల్లి కులస్తులు తర్వాత స్థానంలో ఉన్నారు, మిగతా వారు చాలా తక్కువ స్థానంలో ఉన్నారు అనేది కూడా నిజమే కదా. నిజమే. మరి అలాంటప్పుడు ఎక్కువగా ఏదైతే రిజర్వేషన్ ఫలాలు ఇటు ఎస్సీలకి సంబంధించి మాదిగలకే ఉపయోగించుకుంటారు కదా, మరి దాని గురించి ఎందుకు రావట్లేదు ప్రస్తుతం? అంటే ఇక్కడ ఒక మూల సూత్రాన్ని, సమాజంలోని మూల సూత్రాన్ని మనం గమనించాలి. అంటే సమాజం ఏ విధంగా కనిపిస్తుందంటే దళితుల అంశానికి వచ్చేసరికి అగ్రవర్ణాలు దళితులు. ఓకే, ఈ దళితుల్లో కూడా అగ్రవర్ణాలు ఉన్నారు. దళితుల్లో కూడా అగ్రవర్ణాల కంటే పెద్ద అగ్రవర్ణాలు ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్తా. మా ఉపకులమైన సింధు ఉంటుంది. ఓకే, మా ఉపకులం, నేను మాలల గురించి చెప్పను, దాంట్లో కూడా అసమానతలు ఉంటాయి కానీ మేమే చెప్తున్నాం. మాదిగలు అంటే సమాజంలో ఎవరు దగ్గరికి రానివ్వరు, మాదిగలు అంటుకున్న పాత్రను కూడా ముట్టుకొని ఇవ్వరు, సూర్యులో ఎక్కడో పెట్టేసి కడిగిపిచ్చేస్తారు, నీళ్లు తాగినా కానీ. మూతికి ముంత తాటాకు కట్టి తింపినరు మమ్మల్ని ఈ సమాజంలో అంటారు కదా మాదిగలు కూడా. ఈ మాదిగలు కూడా అంటరాని వర్గాలుగా కొన్ని కులాలను చూసినాయి. కుల వ్యవస్థలో మాదిగలు కూడా అంటరాని కులాలు ఉన్నాయి. మాదిగలు కూడా మీరు అంటరాదు మాకు అనేసి వెలివేసిన కులాలు ఉన్నాయి. దాంట్లో సింధి వాళ్ళతో వియ్యం ఉండదు, మాతో సహపంక్తి భోజనాలు ఉండవు, ఇంకా డక్కలి ఉంటాడు. అగ్రవర్ణాల ఇంటికి పోతే మేము వాళ్ళ వాకిల్లో చూరు కింద ఉంటాం కావచ్చు, కానీ డక్కలి మా ఇళ్లలోకి వస్తే మా పెరడులో ఉంటాడు, పెంట బొంద మీద. అక్కడ విస్తారాకి వేసుకుంటే అక్కడ మేము నైట్ మిగిలింది తీసుకుపోయి పెట్టాల్సిన పరిస్థితి. అంటే కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఆ రోజుల్లో నిర్మాణం అయింది అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఇలాంటి కులాలు ఉన్నప్పుడు మాలలే ఎందుకు ఈ రిజర్వేషన్లు పొందినరు, మాదిగలు ఎందుకు రిజర్వేషన్లు పొందలే, ఇతర కులాలు ఎందుకు రిజర్వేషన్లు పొందలేకపోయినాయి అంటే ఇదే కుల వ్యవస్థ. మాదిగలకు కులవృత్తి ఉండి చర్మ వృత్తిగా తయారు చేసుకొని సచ్చిన గొడ్డును, బర్రెను తీసుకొని దాని నుండి ఆహారాన్ని తీసుకొని దాని నుండి చర్మాన్ని ఒలిసి దాని నుండి వస్తువును తయారు చేసి దాని నుండి చెప్పును, డప్పును తయారు చేసి దాని ద్వారా వచ్చే ఆహార పదార్థాలతో మాదిగల జీవనం కొనసాగేది. కానీ మాల కులవృత్తి లేకపోవడం వల్ల గ్రామంలో పాలక వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సుంకర్లుగానో, గ్రామ కాపర్లుగానో
ఇలా ఉండి పాలన నేర్చుకోవడమే కాకుండా పాలన విధానంలో ఉన్న అంశాలన్నింటినీ సమాజంలో అన్ని కులాలను చదివే కాడ చైతన్యమైన కాడ మాలలు ఉన్నారు. ఎవరు మాలలు అధికారులతో ఉండి చైతన్యమయ్యారంటారా? చైతన్యమైన కాడ ఉన్నారు. ఇక రెండవది, మనం భారతదేశ ముఖ చిత్రంలో చూసుకున్నప్పుడు బ్రిటిషర్లు వచ్చే నాటికి ముందు, బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఈ రెండు అంశాలు కూడా మాదిగల్లో వ్యత్యాసాలకు ఒక కారణం చూపిస్తుంది. బ్రిటిషర్లు కనుక ఈ దేశంలోకి రాకపోతే ఈ దేశంలో దళితులకు అక్షరమే ఉండేది కాదు. వాస్తవానికి బ్రిటిషర్లు వచ్చి ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళ విధానాన్ని తీసుకొచ్చి దళితులను అంటరాని వాళ్ళు కాదు, వాళ్ళని కూడా హక్కున చేర్చుకోవాలని వాళ్ళకు విద్యను అందించి ఆ విద్య ఇవ్వడం వల్ల ఈరోజు దళితులు కూడా ఈ సమాజంలో మాట్లాడే కాడికి ఎదగడం. దాంట్లో అడ్వాన్స్గా ఆ రోజు పరిశ్రమ పేరు మీద ఉన్నది మాదిగలు, ఏ పరిశ్రమ లేకుండా ఉన్నది మాలలు. అవకాశం ఏది వచ్చినా మాలలు ముందుగా దాన్ని పోవడం. ఇప్పుడు నీకు పని ఉందనుకో అన్న, నీ పని వదిలిపెట్టుకొని కొత్త పని అయితే మొదలు పెట్టావు. పని లేని నేనేం చేస్తా, ఏదైనా కొత్త అవకాశం ఉంటే నేను ఫస్ట్ అక్కడికి పోతా. ఇది జరగడం వల్లనే ఆ రోజు మాలలు కొంత అడ్వాన్స్ అవ్వడం, అదొక కోణం. అయితే ఇది ఓన్లీ మాదిగా అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. ఇక ఇతర రాష్ట్రాలకు పోతే డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు అక్కడ చైతన్యం కావడానికి రిజర్వేషన్లు పొందే వాళ్ళు, కొన్ని చోట్ల మాదిగ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉత్తరాదిన రిజర్వేషన్ ఎక్కువ పొందారు. అంటే ఇప్పుడు పాయింట్ ఏదైతే వచ్చేసి ఒక కుల వృత్తి మాత్రమే మాదిగల వెనుకబడతనానికి కారణమైందని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా. అంటే కుల వృత్తిలో ఉన్నారు గనక ఇతర అంశాల వైపు మాదిగలు పోలేదు, జీవనం కొనసాగుతుంది, అక్కడి వరకే పరిమితం అయి ఉన్నారు. ఇతర అంశాలు అన్నిట్లో సమాజంలో అన్నిటినీ చదివే కాడ మాలలు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. కోస్టల్ ఏరియా వచ్చేసరికి బ్రిటిషర్లు వచ్చే నాటికి వాళ్ళు పెట్టిన ఏవైతే ఉన్నాయో ఆ విద్యలో మాలలు అధికంగా పోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కోస్టల్ ఏరియాలో ఉన్న మాలలే ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఉంటారు. అంటే విద్య మొట్టమొదట అందుకున్నది దళితుల్లో మాలలు, ఏది తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు. సో ఎవరైతే విద్యను అందుకొని కొంత ఆర్థిక అభివృద్ధిని పొందారో వాళ్ళు రాజకీయ అభివృద్ధిని పొందారు. ఈరోజు ఇన్నేళ్ళు గడిచిన 70-75 ఏళ్ళ స్వతంత్రము నడుస్తున్నా, 80 ఏళ్ళ స్వతంత్రం నడుస్తున్నా, రాజ్యాంగం అమలు చేయబడుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మరి రాజకీయంగా వాళ్ళే ఉన్నారుగా. అంటే గణతంత్ర రాజ్యంలో ఆర్టికల్ 14 కూడా చెప్తుంది అందరూ సమానులే, హక్కుల విషయంలో కూడా అందరికీ సమాన హక్కులు ఉంటాయి అన్నప్పుడు ఎందుకు మాదిగలు ఎందుకు ముందుకెళ్ళలేదు, సమాజంలో విద్య వైపు ఎందుకు అడగలేదు? అదే మాదిగ నిర్లక్ష్యం అనుకోవాలా, మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన నిర్లక్ష్యం భావించాలా? నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది? వందల వేల సంవత్సరాల నుండి మేము పనిలో ఉండిపోయినాం, అక్కడికే పరిమితం. మాదిగల్ది చేతి వృత్తి ఉంది. విద్య అయినా ఏదైనా దేనికోసం ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం భుక్తి కోసమే కదా. అప్పుడు భుక్తి ఉంటే సరిపోద్ది. ఈ భారతదేశంలో ఎవరికైనా సంపద సృష్టించేవారు అగ్రవర్ణాలుగా చదువుకొని వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళంతా సంపద మీద దృష్టి పెట్టారు. కానీ కింది కులాలు, కార్మిక కులాలు, శ్రమ కులాలు అన్నీ కూడా ఆ ఒక్క పూట భుక్తి ఉంటే చాలు అనే కాడనే బతికిన వాళ్ళు కదా. ఎవరైతే పాలక పక్షాలకు దగ్గర ఉంటారో వాళ్ళు తొందరగా రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోగలుగుతారు, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోగలుగుతారు, రాజ్యాంగ పరంగా వచ్చే వాటిని కూడా తొందరగా పొందడానికి అవకాశం ఉంటుంది. మరి మేము ఎప్పుడు పల్లెల్లో దొరలకు దగ్గర లేము, పాలక వర్గాలకు తక్కువ దగ్గర లేము, ఇతర కులాలతో మమేకమై కూడా లేం కదా. కానీ మాలలు ప్రతి కులంతో మమేకమై ఉన్నారు. గ్రామ సుంకర్లుగా ఉండి ప్రతి కులంతో ప్రతి ఇంటికి పోయి కూడా ఊరి ద్వారా ఏది చెప్పినా కానీ ఆ ఇంటికి పోయి వాళ్ళు చాటింపు వేసి వచ్చేకాడు ఉన్నారు. సో రిజర్వేషన్లకు సంబంధించి ఇదే ప్రధానమైన ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తారా? రిజర్వేషన్ల అంశం ఇక ముగిసినట్టే, రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ముగిసినట్టే. దీని మీద మాదిగల పంచాయితీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే 1994 నుండి ఉద్యమం ఆరంభమై 2000 సంవత్సరం వచ్చే నాటికి రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రపతి ద్వారా వచ్చింది. 2000 నుండి 2004 నవంబర్ వరకు, అంటే 5 ఆరంభం వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అమలైంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఐక్యతకు దెబ్బతింటుందని అప్పుడున్న మాలలు పివి రావు నేతృత్వంలోనే జేవి చిన్నయ్య గారు పోయి సుప్రీంకోర్టులో ఫిల్ చేశారు. సుప్రీంకోర్టు 341 ఆర్టికల్ను చూపించింది. ఈ ఆర్టికల్ ప్రకారంగా వర్గీకరణ చేయరాదని అప్పుడు తీర్పిచ్చింది. అంటే ఈ గ్యాప్ లో కూడా దాదాపు మందకృష్ణ మాదిగనే చెప్పారు. ఈ 4 ఏళ్లలో కూడా మాదిగలు బాగా డెవలప్ అయ్యారు. దాదాపు 22,000 పైచులకు ఉద్యోగాలు సాధించారు.
అన్ని కేంద్ర స్థాయిలో కూడా వీరు స్థిరపడ్డారు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. మాదిగల అభివృద్ధిలోకి వచ్చారు కానీ 22,000 పైచీలకు అబద్ధం. ఆయన చెప్పిన మాటలు అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లో కాదు, ఉన్న లెక్కల్లో మాట్లాడదాం. 2000 నుండి 2004 వరకు 1,20,000 ఉద్యోగాల నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 1,20,000 పైచీలకు ఉద్యోగాల నియామకం ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో. ఉమ్మడి రిజర్వేషన్లో 15% వాటా తీస్తే ఎంత? 17,000-18,000 ఉద్యోగాలు. అంటే 59 కులాలకే 18,000 ఉద్యోగాలు. వర్గీకరణ జరిగితే మాదిగల వాటా 7%. అంటే ఎన్ని వేల ఉద్యోగాలు? 7 నుండి 9,000 ఉద్యోగాలు. ఉమ్మడిగా 59 కులాలకే 22,000 ఉద్యోగాలు రావట్లేదు. వర్గీకరణ జరిగి 7%లో ఉన్న వాళ్ళకు 22,000 ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మరి ఎందుకు ఇట్లాంటి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్లోనే ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు ఉంటున్నాయి? వ్యక్తుల్లో వ్యత్యాసం ఏం లేదు కదా. అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడంలో వ్యత్యాసం ఎట్లా అవుతుంది? అంటే అబద్ధాన్ని ఒప్పుకుంటే కలిసిపోయినట్టేనా? అబద్ధాన్ని అబద్ధంగా చెప్పడము సమంజసం కాదా? అది తప్పు అంటున్నాను. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి అనేది తప్పు. నియామకం జరిగిందే 1,22,000 ఉద్యోగాలు. దాంట్లో మాదిగల వాటా 7%. 7% అంటే 1,07,000. 22,000లో ఇంకో 2-3% వేసుకున్నా 9-10,000 వస్తాయి. 9-10,000 వస్తాయి. ఈ 9-10,000 ఉద్యోగాల్లో మరి 22,000 ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఉమ్మడిగా 15% రిజర్వేషన్ నుండి 59 కులాలకు కలిపితేనే 22,000 పైచీలకు ఉద్యోగాలు రావు. రిజర్వేషన్లు ఉమ్మడిగా అమలు చేస్తేనే. పోనీ అన్ని కులాలే మాదిగలే తీసుకున్నారు అన్నా కానీ 22,000 ఉద్యోగాలు రావు. ఓకే, వర్గీకరణ జరగడం వల్ల ఇంకా జనరల్లో కొట్టిందంటే ఈ వర్గీకరణ అవసరం లేదు. జనరల్లో మాదిగలు కొడితే మాదిగలకు ఇక వర్గీకరణ అవసరం లేదు. సో ఆ లెక్క తప్పు. ఆ లెక్క ఎందుకు ఆయన చెప్పారో ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. తాజాగా సుప్రీం ధర్మాసనం డివై చంద్రచూడ్ 5 బెంచ్ల ధర్మాసనం కూడా తేల్చి చెప్పింది, రిజర్వేషన్లకి రాష్ట్రాల ప్రాతిపదికగా తీసుకోండి, మీకు స్వయంగా మీరు వారి ప్రాంతీయ అసమానతలు కానీ ఆర్థిక అంశాలు తీసుకొని కూడా మీరు రిజర్వేషన్లు కేటాయించండి ఏబిసిడి వర్గాలు అన్న తర్వాత కూడా ఎందుకు వర్గాల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి? ఈ అంశానికి ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ తెలుగు నేలపైన 30 ఏళ్ళుగా మాదిగల మధ్య ఒక వైరుధ్యం కనిపించే ప్రక్రియ, వైరుధ్యాన్ని పెంచే ప్రక్రియ, రాజకీయ కుట్ర కోణాలు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. గతంలో అదే సుప్రీంకోర్టు 2004 అంటే 5లో వర్గీకరణ అమలు చేయరాదు, అది చట్ట వ్యతిరేకము, ఆర్టికల్ 341 అధిగమించినట్టు అవుతుంది అనేసి అప్పటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు 2024లో అంటే సుమారుగా 20 ఏళ్ళ తర్వాత అదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రాజ్యాంగంలో 14, 15, 16 అధికరణలు సమాన హక్కును పంచుకోమంటున్నాయి. రాజ్యాంగం నుండి వచ్చే ప్రతి ఫలాన్ని ప్రతి పౌరుడికి అందియమంటున్నాయి. ఫలాన్ని అందివ్వడం వల్ల అది విభజించినట్టు కాదు కదా, రాని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వచ్చు, 341 అడ్డు కాదు అని చెప్పింది. అవును, ఓకే. ఇక చెప్పిన తర్వాత అమలు చేయించుకోవాల్సిన అవసరం మాదిగలకు ఉంటుంది. వద్దని అడ్డుకునే ప్రయత్నం మాలలు చేసిండ్రు, రిట్ వేసిండ్రు, రిట్ రిసీవ్ చేసుకోలేదు, సస్పెండ్ అయింది. సో వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు కలిసి ఉంటేనే కలదు సుఖం, అభివృద్ధి కూడా కలిసి ఉంటేనే జరుగుతుంది, విడిపోతే ఎలా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు చేస్తున్నారు. నిజం కాదంటారు. కలిసి ఉంటేనే అభివృద్ధిలోకి వస్తాము అనుకుంటే 2007లో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలు పోరాటం చేస్తే ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. ఇదైతే ఇప్పటి కాలం పిల్లలకు కూడా తెలుసు. 2007 అంటే అంతకుముందు లోకూరు కమిషన్ 60 దశకంలోది, రామచంద్రరాజు కమిషన్ 90 దశకంలోది. ఇవి చెప్తే ఇప్పటి పిల్లలకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ లోకూరు కమిషన్ 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరి కోసం వేసింది? దళితుల్లో ఉన్న అసమానతల కోసం వేసింది. మరి దళితుల్లో అసమానతలు ఉన్నాయని ఉషా మెహ్రా కమిషనే చెప్పింది కదా. అంటే ఐక్యత ఉండడం వల్ల అభివృద్ధి జరిగిందా, లేకపోతే ఐక్యత లేకపోవడం వల్ల నష్టం జరుగుతుందా అనేది వాళ్ళు గమనించుకోవాలి. అంటే కమిషన్ ప్రధానంగా ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చింది. ఏదైతే ఈ అసమానతలు ఉన్నాయో ఒక వర్గంలోనే ఉన్నాయి దాదాపుగా అసమానతలు, ఇవన్నీ కూడా సామాజికంగా అణిచివేయబడ్డం, దోపిడీ వల్ల కూడా ఇది కొంత వర్గం అనేది నష్టపోతుంది అని చెప్పేసి కూడా తేల్చి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? దాన్ని సరి చేయాల్సిన పాత్ర ఎవరిది? పాలకపక్షాలదే కదా. ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీని అరికట్టాల్సిన పాత్ర ఎవరిది?
ఈ దేశంలో రిజర్వేషన్లే ఒక అసమానతల కోసం సమానత్వం కోసం ఏర్పడ్డాయి. అసమానతలను రూపుమాపి సమానత్వం చేయడానికి ఏర్పడ్డాయి. సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? పాలక పక్షాలది, ప్రభుత్వాలది. ఆ ప్రభుత్వాలు విస్మరించినప్పుడే కదా దోపిడీకి గురయ్యే వాళ్ళు పోరాటం వైపు మళ్ళీది. అంతే కదా. ఆ దోపిడీని అరికట్టే ప్రక్రియ ఆ రోజే ఆ ప్రభుత్వాలు చేసి ఉంటే ఈరోజు మాదిగలో ఇంకో కులమో రోడ్డెక్కదు కదా. అసలు బాబాసాహెబ్ కోరుకున్నది ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు రిజర్వేషన్ చాలు అన్నాడు. ఇంకా 100 ఏళ్ళైనా రిజర్వేషన్ సరిపోవు అనే కాడికి సమాజం కనిపిస్తుంది. క్రిమిలేయర్ కొన్ని వర్గాల్లో క్రిమిలేయర్ ఇప్పటికే వర్తింపజేస్తున్నారు. ఏదైతే రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి వ్యక్తులు వారి తరాలు కానివ్వండి రిజర్వేషన్ మళ్ళీ పొందడానికి వీలు లేదనేది ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. క్రిమిలేయర్ని వర్తింపజేస్తున్నారు. ఎందుకు షెడ్యూల్డ్ కులాల్లో ఆ క్రిమిలేయర్ కోసం పోరాటాలు ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు? అది సాధ్యం కాదు. ఎందుకు అంటే సామాజిక అసమానతలు రూపుమాపిన చోట క్రిమిలేయర్ వర్తించబడుతుంది. ఆర్థిక అసమానతలు రూపుమాపితే సామాజిక అసమానతలను అట్లనే పెట్టి క్రిమిలేయర్ అంటే రూపుమాపబడదు. అసలు చెప్తున్నా, సామాజిక అసమానతలు అనేటి అంటరాని వాడివి, నువ్వు అస్పృశ్యుడివి, నీ కుల మీదని ఈసడించుకునేది. ఆర్థిక అసమానతలు అనేటి నువ్వు పేదవాడివి, నీ దగ్గర డబ్బు లేదు అని ఆ విధంగా ఈసడించుకునేటి. అంటే సామాజిక అసమానతలను అంతరింపజేయాలంటే కులం రద్దు కావాలి. ఆర్థిక అసమానతలు అంతరింపజేయాలంటే ప్రభుత్వాలు పాలన విధానంలో ఆర్థిక బడ్జెట్ను మెరుగైన రీతిలో ఆ కులాలకు అప్పచెప్పాలి. అంటే 2 లైన్లు ఉంటాయి. అంటే సామాజిక అసమానత, నేను కలెక్టర్ అయినా ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు మేడం, రాష్ట్రపతి ఉంది కదా, ఆమెను ఏమంటారు? గిరిజన మహిళ అంటారు కదా. అవును, పేపర్లు కూడా అవే రాస్తాయి కదా. అంతెందుకు వర్గీకరణ తీర్పులో ఒక జడ్జి దళితుడు ఉన్నాడని రాసిండు. జడ్జి దళితుడు అని రాసిండు. అంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయినా ఆయన కులం దళితుడు అనే పేరే వచ్చింది. అంతకుముందున్న రాష్ట్రపతి కోవిద్ గారు మరి ఇక్కడనే ముచ్చింతలకు వచ్చినప్పుడు ఏం జరిగింది? పాలాభిషేకం జరిగింది కదా, ఆయన చూసిపోయిన తర్వాత కడుక్కున్నారు కదా. ఇవి సామాజిక అసమానతలు. సామాజిక అసమానతలు తొలగించకుండా దీంట్లో క్రిమిలేయర్ అనేది కష్టసాధ్యం. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆ వర్గాన్ని బేస్ చేసుకుని చెప్తున్నారంటే ప్రభుత్వం చెప్పట్లేదు కదా. ఇలానే ఉండాలి, ఇలానే పిలుచుకోవాలని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్పదు కదా. రాజ్యాంగంలో అసలు ఈ షెడ్యూల్డ్ కులాలు అనే ఒక వర్డే లేదు కదా. షెడ్యూల్డ్ తరగతులు, వెనుకబడిన తరగతులు అనే అంశం మీద బేస్ చేసుకుని ఉన్నప్పుడు షెడ్యూల్డ్ కులాలనే ఉంటుంది రాజ్యాంగంలో. షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే ఉంటుంది, షెడ్యూల్డ్ క్లాసెస్ అని ఉండదు. షెడ్యూల్డ్ క్లాసెస్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే సమాజంలో కులం పోయినప్పుడు మాత్రమే అస్పృశ్యత పోతుంది. నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను కదా, మా కంటరాని తనం అంటగట్టిందని ఏడిసే మేము కూడా మా కింది కులాలను అంటరాని కులాలుగా చూసిన సందర్భం ఈ దేశంలో ఉంది, ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇది క్లియర్. అంటే కుల వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా నిర్మాణం చేయబడేదంటే ఒకరి నుండి ఒకరికి ఎప్పుడు అన్టచబిలిటీ పెట్టుకుంటూ వచ్చింది. దీన్ని రూపుమాపాలంటే ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావాలి, విద్యాపరంగా అన్ని కులాల అభివృద్ధిలోకి రావాలి, రాజకీయ చైతన్యం కావాలి. అప్పుడు మాత్రమే వస్తాయి. అంటే రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులన్నీ అన్ని కులాలకు అందినప్పుడు మాత్రమే ఈ సామాజిక అసమానతలు పోనీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎంఆర్పిఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఏం కోరుకుంటుంది అసలు? రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మొట్టమొదటి దోషి కాంగ్రెస్ అయితే రెండవ దోషి బీజేపీ. ఎట్లా? రాజకీయంగా రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రపతి ఆమోదంతో వచ్చే నాటికి అప్పుడు బీజేపీ ఉంది కేంద్రంలో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాష్ట్రపతి ఆమోదం ద్వారా ఇక్కడ ఏదో బిల్లు తీసుకొచ్చారు, జీవో తీసుకొచ్చారు. 4 ఏళ్ళు అవలైంది. రద్దయ్యే నాటికి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. రద్దయ్యే నాటికి సుప్రీంకోర్టులో రద్దయ్యే నాటికి దాన్ని తక్షణమే ఉషా మెహ్రా కమిషన్ వచ్చిన తర్వాత 2007లో, అంటే 2005లో రద్దయితే 2007లో ఉషా మెహ్రా కమిషన్ వచ్చింది. 2008లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. 2008 నుండి 2014 వరకు కూడా కాంగ్రెసే ఉంది. ఎప్పుడైతే ఈ మాట సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడారో అప్పుడు మోడీ గారు ఈ ఉద్యమ నాయకులు మెర్జ్ అవ్వడం జరిగింది. మెర్జ్ ఏం చేశారు? సుప్రీంకోర్టులో తీర్పు తెప్పిస్తాం అనుకున్నారు. పొలిటికల్గా అంతే హైడ్రామా నడిచింది. మోడీ గారు వచ్చారు, మాదిగల మీటింగ్ అన్నారు. మీటింగ్ జరిగింది. మీ ఆకాంక్ష నాకు తెలుసు అన్నారు మోడీ గారు. చిన్నన్న పెద్దన్న అని మాట్లాడుకున్నారు కృష్ణమాదిగా మోడీ గారు. ఓకే, వర్గీకరణ పార్లమెంట్లో చట్టం తెమ్మని
అడిగిన కృష్ణన్న కూడా ఆ అంశాన్ని ఆ వేదిక మీద మాట్లాడలే. మోడీ 2-3 సభలలో వచ్చారు, తెలంగాణలో, ఆంధ్రాలో, మొత్తం కర్ణాటకలో, దక్షిణ భారతదేశానికి అంతా లక్ష్మణ్లా నేను పనిచేస్తాను కృష్ణమాదిగ అన్నారు. ప్రచారం నిర్వహించారు, మాదిగల ఓట్లు బీజేపీకి వేద్దామన్నారు, మోడీని మళ్ళీ ప్రధాని చేద్దామన్నారు. సో అక్కడ జరిగిన ఇక మాదిగలకు జరిగిన నష్టాన్ని అది లోపలికి పోతే ఇంకా చాలా అంశాలు చేశారు కదా అనుకున్నట్టుగా. చెప్తున్నాను కదా, ఇచ్చిన మాట నెరవేర్చుకోలేదు, అనుకున్నట్టు చేసింది ఎట్లయితుంది? ఆయన అనుకున్నది చేశారు, మేము అన్నది చేయలే కదా. మేము అన్నది పార్లమెంట్లో చట్టము, ఓకే, మోడీ గారు ఇచ్చింది సుప్రీంకోర్టులో తీర్పు. మరి మోడీ గారు చెప్తేనే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకు మోడీ చెప్తేనే సుప్రీంకోర్టు అనుసరిస్తుందని ఎట్లా అంటున్నారు? రీజన్ ఏంటి? ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఏంది, మోడీ గారు వచ్చి మనకు సుప్రీంకోర్టులో తీర్పు తెప్పించారని చెప్తున్నారు కదా ఉద్యమం చేస్తున్న నాయకులు. అంటే మాటలుగా ఊహాగానాలే కదా అవి, మనకి సాక్ష్యం అంటుందా? చెప్తున్నారు కదా, మోడీ గారి వల్లనే ఈరోజు వర్గీకరణ జరిగింది, బీజేపీకి మద్దతు ఇస్తేనే వర్గీకరణ జరిగింది అంటారు. అంటే దాని ప్రభావం ఏంది? కోర్టును ఎవరు ప్రభావితం చేసినట్టు చెప్పబోతున్నాం సమాజానికి? అంటే కోర్టుల పట్ల ప్రజలకు విశ్వాసం లేకుండా చేసే ప్రక్రియ మనమే చేస్తున్నాం కదా. 2014లోనే మోడీ గారు హామీ ఇచ్చారు, అవును, మాదిగలకు. అవును, మేము ఖచ్చితంగా బిల్లు పెట్టి దాన్ని పార్లమెంట్ లో పాస్ చేపిస్తాం. అవును. మరి ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు గురించి మాట్లాడలేదు, ఇటు కేంద్రం మాట్లాడలేదు, ఇటు మాదిగలు కూడా పోరాటం కూడా ఎక్కువ అంతగా చేసినట్టుగా కూడా బయటికి రాలేదు. మాదిగల నేపథ్యంలో ఎట్లా? మాదిగల పోరాటం నిరంతరం జరిగింది వర్గీకరణ కోసం, దానికోసం త్యాగాలు జరిగినాయి, ప్రాణాలు పోయినాయి, జైళ్ల పాలైనాం. మాలాంటి వాళ్ళు 10-20 కేసులతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాం. ఇక్కడ మోడీ గారు మోసం చేశారనడానికి మీరు చెప్పిన ఆన్సర్లోనే ఉంది. ఆయన పార్లమెంట్లో బిల్లు ఇస్తామన్నారు, మరి పార్లమెంట్లో బిల్లు చేయకుండా సుప్రీంకోర్టులో పంజాబ్ గవర్నమెంట్ విషయంలో వచ్చే కేసును దాన్ని తెలుగు రాష్ట్రాల కంటగట్టి నేను తీసుకొచ్చానని, మోడీ వల్లనే మనకు తీర్పు వచ్చిందని ఇవన్నీ చెప్పడం కోర్టుల పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కొల్లగొట్టడం అవుతుంది. ప్రధానంగా అంబేద్కర్ వాదాన్ని ఎత్తుకున్న దళిత వర్గాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుల పైన ప్రజలకు విశ్వాసం కలిగే మాటలు మాట్లాడాలి. ఈరోజు మోడీ వల్ల ఈరోజు వర్గీకరణ జరుగుతుంది, అమలవుతుంది, లేకపోతే తీర్పు వచ్చింది అని చెప్తే కోర్టులు అనేటి పాలకపక్షాల చెప్పు చేతల్లో ఉన్న జేబు సంస్థలుగా చెప్పకనే చెప్తున్నామని అర్థం. అంటే ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తున్నమాట మోడీ వల్ల వచ్చింది అనేది నాయకులు చెప్తారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ సమాజానికి సమాధానం చెప్పాలి, ఇది ఎవరి వల్ల వచ్చింది, కోర్టులు వల్ల వచ్చిందా లేకపోతే మోడీ వల్ల వచ్చిందా అనేది ఎట్లా క్లియర్ ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ చూడండి మీరు కృష్ణమాదేవి గారి. మోడీ గారు ఒక సామాజిక న్యాయం తెలిసిన వాళ్ళు, వారి వల్లనే ఈరోజు మాకు న్యాయం జరిగింది. దాని అర్థం ఏంది విశ్లేషణ? సుప్రీంకోర్టు ఏమో తీర్పిస్తుంది, మోడీ గారి వల్ల న్యాయం జరిగిందని చెప్తాము. అంటే సుప్రీంకోర్టును మోడీ గారు ప్రభావితం చేశారనా? దీని అర్థం ఏంటి? ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాం? సుప్రీంకోర్టు వల్ల మాకు న్యాయం జరిగింది అనడం న్యాయమైన మాట. అవును. మోడీ గారి వల్ల న్యాయం జరిగిందంటే ఆయన పార్లమెంట్లో చట్టం తెచ్చినప్పుడు న్యాయం జరిగిందని చెప్పాలి. అవును. ఇప్పటికీ మాదిగల దృష్టిలో మోడీ ద్రోహియే, బీజేపీ ద్రోహినే, కాంగ్రెస్ ద్రోహినే, పాలకపక్షాలన్నీ ద్రోహినే. ఎందుకు? చట్టం కావాలని అడిగినాం 20 ఏళ్ళుగా, చట్టం చేయలేదు. న్యాయ వ్యవస్థలో ఏదో ప్రభుత్వం పోరాటం చేసి ఈ అంశానికి సరిసమానమైన అంశం ఇంకో కాడ తలెత్తినప్పుడు అక్కడ వచ్చిన తీర్పును ఇక్కడిది అమలు చేసుకోమని చెప్పడం వల్ల మేమే చేసామని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది తప్పు అంటున్నారు. ఇక ఇది జరిగిపోయిన తర్వాత కూడా మాదిగల పోరాటానికి సిద్ధం కావడం అవసరం లేని విషయం. మాదిగలు చేయాల్సింది వర్గీకరణ చట్టబద్ధత చేసుకోవాలంటే ఇక ప్రజా పోరాటాలతో అవసరం లేదు, రాజకీయ పోరాటం చేయాలి. ఒకవైపు మాలలు ఉద్యమిస్తున్నారు, రిజర్వేషన్లని సంబంధించి కూడా విడదీయొద్దు, విడదీస్తే ఇబ్బందులే అన్నీ అని చెప్పేసి కూడా అసమానతలు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి కూడా వారు ఒకవైపు ఉద్యమిస్తున్న పరిస్థితిని ఎట్లా తీసుకుంటారు దీన్ని? వాళ్ళు ఉద్యమిస్తున్న పరిస్థితి మొన్న జరిగిన పెరేడ్ గ్రౌండ్ సభ గురించే మీరు చెప్తున్నారు, దాన్ని చూసి చెప్తున్నారు. నేను ఆ సభ నడిపించిన నిర్వాహకులకి, సభకు పెద్ద మనిషిలా వ్యవహరించిన వ్యక్తి వివేక వెంకటస్వామి గారిని స్ట్రైట్గా ఒక ప్రశ్న అడగబోతున్నాను. వర్గీకరణ జరగడం వల్ల మాల మాదిగల్లో వ్యత్యాసాలు ఏర్పడితే మా దళితుల ఐక్యత దెబ్బతింటదని చెప్తున్నారు కదా, ఆ వేదిక మీద అదే చెప్పారు కదా. దళితుల ఐక్యత దెబ్బతినేది వీళ్ళ వల్లనే, దళితుల్లో ఎదిగిన వాళ్ళ వల్లనే. ఎట్లా అంటే వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నా, వీళ్ళ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నా. మాలలు దోపిడీదారులు అని
ఎందుకు అనిపించుకుంటారో నాకు అర్థం కాదు, కానీ ఇది చూస్తే అర్థమవుతుంది. అంటే నాకు ఆ ఉద్దేశం లేదు వాళ్ళని ఆ మాట అనాలని, కానీ కొన్ని ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఎంపీగా నేత కానీ పెద్దపల్లి నుండి వెంకటేష్ నేత ఉంటారు, బెల్లంపల్లి నుండి ఎమ్మెల్యేగా నేత కాని వర్గం నుండి చెన్నై ఉంటారు. ఈ రెండింటిని ఏ కులం పంచుకుంది ఇప్పుడు అక్కడ? బెల్లంపల్లినేమో వివేక్ వెంకటస్వామి గారి అన్న, పెద్దపల్లి ఎంపీగానేమో వాళ్ళ అబ్బాయి, చెన్నూరులో ఎమ్మెల్యేగానేమో వెంకటస్వామి. ఎవరి హక్కులు ఎవరు తింటున్నారు? ఇక ఇప్పుడు మీ ఉపకులాలకు కూడా మీరు పనిచేయలేని వాళ్ళు రేపు మాదిగలకు పనిచేస్తారంటే ఎవరు నమ్ముతాడు? ఉపకులాల హక్కులను కూడా దోసుకొని తింటున్నారు కదా వెంకటస్వామి గారు, వివేక్ వెంకటస్వామి గారు. మీ కుటుంబం దోసుక తింటుంది కదా. 70 ఏళ్ల చరిత్రలో పెద్దపల్లి ఎంపీగా 10 ఏళ్ళు సుగుణా కుమారి ఇతర కులం నుండి మినహాయిస్తే తక్కిందంతా గడ్డమ్మ ఫ్యామిలీయే కదా అక్కడ పాలన కొనసాగించేది. అక్కడ ఇంకో కులం ఎదగద్దా? చిట్ట చివరికి మొన్నటి తెలంగాణ ఆవిర్భావం జరిగినాక ఇతర కులాలకు అవకాశం వస్తే వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి మీరే దోసుకుంటున్నారు కదా. మరి మీరు ఐక్యత దెబ్బతింటుందని మాట్లాడడం హాస్యాస్పదం కాదా? సో కేంద్రం కూడా ఈ మధ్యన ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. రిజర్వేషన్లు అనేవి సామాజిక అంశాల మీద కాకుండా ఆర్థిక అంశాల మీద తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక అంశం లేవనెత్తింది. మంచిదే, స్వాగతిస్తారా? మంచిదే, దాన్ని స్వాగతించడానికి చాలా గొప్ప విషయమే. కానీ దానికి ముందు ఒక డిమాండ్ ఉంటుంది. ఏంటది? సామాజిక అంశాలు కాకుండా ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు సామాజిక అంశాలకు ముడిపడి ఉన్న కులాన్ని రద్దు చేయమనండి ముందు కేంద్రాన్ని. సామాజిక అంశాలు కులమే కదా, సామాజిక రిజర్వేషన్ తీసుకొచ్చింది కదా ఆర్థిక అసమానతను బేస్ చేసుకుని. అవును, దాని మీద ఏమంటారు? అది తప్పు అంటున్నా, అది రాజ్యాంగ ద్రోహం అంటున్నా. ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగ ద్రోహం. ఎందుకు అంటే జనాభా ఎంత, నిష్పత్తి ఎంత, నువ్వు తెచ్చిన రిజర్వేషన్ ఎంత. మొత్తంగా జనాభా 9% ఉంటే 10% రిజర్వేషన్ తీసుకొచ్చేసి దాంట్లో పేదలకే ఇస్తున్నామని చెప్తే ఎట్లా? అగ్రవర్ణ పేదల పేరు మీద ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు కదా, మరి బీసీలో ఉన్న పేదలకు బీసీ రిజర్వేషన్లు 56% అమలు చేస్తుండ్రా? మరి బీసీలో 56% కులాలు అన్ని వెనుకబడి ఉన్నాయి కదా. రాజ్యాంగ మూల పట్టికలోనే వాళ్ళు చెప్తున్నారు కదా వెనుకబడిన కులాలని. మరి 56% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అగ్రవర్ణాలు ఆర్థికంగా వెనుకబడితే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు. నా బడుగు బలహీన వర్గాలు వెనుకబడి ఉండి 100,000 సంవత్సరాలుగా ఈ దేశంలో వెట్టి సాకిరీలు చేసినా వాళ్ళు వెనుకబడి ఉన్నట్టు కాదు, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ చట్టబద్ధం కాదు. దాని కోణంలో చూస్తాం. 2011 జనాభా లెక్కలు మీకు గుర్తే ఉండే ఉంటాయి. ఓకే, అప్పుడు జనాభా ఎంత ఉంది, ఇప్పుడు జనాభా ఎంత ఉంది? 2011 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జనాభా లెక్కలు తీయలేదు. ఎందుకు తీయలేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు ఎంఆర్పిఎస్? ఎంఆర్పిఎస్ గా ప్రశ్న అనేది ఎంఆర్పిఎస్ బౌండరీ ఆఫ్ వర్గీకరణ, అంటే వర్గీకరణ, ఎంఆర్పిఎస్ బౌండరీ ఆఫ్ వర్గీకరణ. ఓకే, అది అక్కడికే పరిమితం అయి తిరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. తీర్పు అయిపోయింది, ఇంకక్కడ అది అయిపోయింది. వర్గీకరణ అంశంలో ఇంకేమైనా చేయాలంటే పార్లమెంట్లో చట్టం, ఇది బ్యాలెన్స్. పార్లమెంట్లో చట్టం అంటే వీధి పోరాటాలతో సంబంధం లేదు, అంటే రాజకీయ పోరాటం చేయాలి. రాజకీయ పోరాటం చేయాలంటే మాదిగలను రాజకీయంగా చైతన్యం చేయాలి, ఓటు చైతన్యం తెచ్చుకోవాలి, మాదిగలను చట్టసభల్లోకి పంపించాలి, మాదిగలు పార్లమెంట్లో బలంగా మాట్లాడే వాళ్ళని తెచ్చుకోవాలి. ఈ ఉద్యమాన్ని ఆనుకొని ఉండే వాళ్ళే కానీ కృష్ణమాదేవి గారు ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉన్నారు కదా, ఓ రాజ్యసభ తీసుకుని అయినా పోయి పార్లమెంట్లో చట్టం కోసం లొల్లి చేయాలి. ఎస్, అక్కడికే వస్తున్నాం. సో అదే ఏదైతే జనాభా షెడ్యూల్డ్ కులాల్లో అసలు జనాభా ఎంత ఉంది, ఎంతమంది పేదలు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయని ఒక అంశం లేకుండా ఎట్లాంటి రిజర్వేషన్లు పాటిస్తారు, వారికి ఎట్లాంటి ఆర్థిక అంశాలను ఎట్లా బలోపేతం చేస్తారు అనుకుంటున్నారు? కులగణన చేయడానికి ముందు కేంద్రం అంగీకరించాలి. కానీ ఈ ఉద్యమాన్ని నడిపించే నాయకులే కేంద్రంతో మమేకమై ఉన్నారు. కేంద్రం కులగణన చేయంగానే మతగణన చేస్తామంటది. వర్గీకరణ తీర్పు వచ్చింది, ఇది అమలు చేయాలి. అమలు చేయాలంటే అధికారికంగా కులగణన జరగాల. అధికారికంగా కులగణన లేకుండా అధికారిక వర్గీకరణ చేయరాదు. అంటే ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి దీంట్లో. కానీ వాటిని ఏ విధంగా అమలు చేసుకోవాలంటే 2011 జనాభా లెక్కలే తీసుకుంటే మాత్రం మళ్ళీ నష్టమే జరుగుద్ది. ఒకటి, మళ్ళీ సుప్రీంకోర్టు మీరు ఇందాక ఆరంభంలో చెప్పారు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిందని, తప్పు. సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోమన్నది కానీ ఏబిసిడి చేయమనలేదు. ఏబిసిడి చేయడం వల్ల నిజంగా ఈ వర్గీకరణ పోరాటం మళ్ళీ అతి సూక్ష్మ వర్గీకరణ జరగాలనే పోరాటంగా దారితీస్తుంది. ఎందుకు దారితీస్తుంది అంటే
కుల నిర్మాణంలో మేము కూడా అంటరాని కులాలుగా కొన్ని కులాలను వెలివేసినాం. అది డక్కలి, సింధి, మాస్టి, పాకి, రెల్లి ఇట్లా కొన్ని కులాలు ఉన్నాయి. మాలల్లో కూడా అలాంటి కులాలే ఉన్నాయి. బైండ్ల, నాతకాని ఇలాంటి కులాలు అంటరాని కులాలుగా అవి కూడా ఉన్నాయి. అంటే ఈ కులాలకు రావాల్సిన హక్కులను ఇప్పుడు మొత్తం 59 కులాలకు రావాల్సిన హక్కులను మాలలే దొబ్బిను అని ఈరోజు ఏడుస్తున్నాం మేము. రేపు మా మీద కూడా మా ఉపకులాలు ఏడుస్తాయి. సింధో డెక్కలో ఏడుస్తుంది. మమ్మల్ని ఒక బ్లాక్లో పెట్టేసి మాతో కొన్ని కులాలను పెడితే వాటికంటే ముందే ఎడ్యుకేట్ అయి ఉన్నాం కదా, వాటికంటే ముందే కొంచెం సామాజికంగా ఆర్థికంగా వాళ్ళకంటే బెటర్గానే ఉంటాం కదా, మా వర్గాల బిడ్డలు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుద్ది? మా వెనుకున్న కులాలు మా మీద మళ్ళీ పోరాటానికి దారితీస్తుంది. అందుకే ఏబిసిడి కాకుండా A to Z చేయాలి. ఏబిసిడి కాకుండా A to Z చేస్తే వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా వర్గీకరణ పంపిణీ జరుగుద్ది. అంతేగాని 10 కులాలను కలిపి ఒక గ్రూప్లో వేసి మళ్ళీ చేయాలంటే 59 కులాలను కలిపి ఉమ్మడిగా 15% రిజర్వేషన్ ఎట్లా చేశారో మళ్ళీ 20-30 కులాలను కలిపి 6-7% చేసి మళ్ళీ వర్గీకరణ అంటే ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఈ వర్గీకరణ అంశం ఇదే సామాజిక న్యాయ సూత్రం మీద మళ్ళీ పోరాటానికి ఇంకో కులం తయారవుతుంది. అప్పుడు మాదిగలను దోపిడీదారుగా మాట్లాడడానికి మాదిగ ఉపకులాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజున్న పరిస్థితులు రేపటికి మారిపోతూ ఉంటాయి కదా. సో దాన్ని క్లుప్తంగా పంపిణీ చేసే ప్రభుత్వాలు కూడా ఏ కులానికి ఎంత నిష్పత్తి ఇవ్వాలి. రామచంద్రరాజు కమిషన్ నివేదిక మేరకే ఏబిసిడి చేసి ఇస్తామంటే మాత్రం మరొకసారి ఇప్పటికిప్పుడు నష్టం జరగకపోయినా ఇప్పటికిప్పుడు పోరాటాలు రాకపోయినా ఉపకులాలు కొన్ని కులాలను దోపిడి కులాలుగా మళ్ళీ చూపించి మళ్ళీ పోరాటానికి ఖచ్చితంగా ఇక్కడే ఆ ఏబిసిడి వర్గాలు చేసినప్పుడే ఖచ్చితంగా వర్గీకరణలో ఉన్నాయని చెప్పి ఏబి వర్గం వాళ్ళు బాగా నష్టపోయారు, తర్వాత సిడి వర్గం వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు అనేది కూడా మాల మహానాడుకు చెందినటువంటి వ్యక్తులు చూపించారు. అసలు ఓవరాల్గా రిజర్వేషన్లకు సంబంధించి ఒక ఎలాంటి ప్రాతిపాదికను తీసుకుంటే ఇటు మాల వర్గం కానీ ఇటు మాదిగ వర్గం కానీ షెడ్యూల్ ఉపకుల వర్గాలు కానీ ఎట్లా అభివృద్ధి చెందుతాయంట? రిజర్వేషన్ల అంశానికి వచ్చినప్పటికీ 59 కులాలు ఉన్నాయి. 26 గ్రూపులు చేయండి. A to Z అనేది అదే. గ్రూప్కు 2 కులాలు వేయండి. వాస్తవానికి 59 కులాలు ఫిజికల్గా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయంటే లేవు. ఒక్కొక్క జిల్లాలో 2-3 కులాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో 2 కులాలు అవును కదా. సో వాటి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాటికి రాజకీయంగా ఆర్థికంగా రావాల్సిన అంటే రాజకీయ వర్గీకరణ లేదు. ఉద్యోగపరంగా విద్యాపరంగా రావాల్సిన వాటా ఇస్తే సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మా పొలిటికల్స్ టీంతో ఇటు ప్రజలకు కూడా చాలా విషయాలు పంచుకున్నారు. మీరు కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగాలి. ఇటు మాలలు కానివ్వండి ఇటు మాదిగలు కానివ్వండి షెడ్యూల్డ్ ఉపకులాలు కానీ ఖచ్చితంగా అభివృద్ధి చెందారు. రాజ్యాంగ ఫలాలు అందరూ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. చూశారు కదా, ఏదైతే గణతంత్ర రాజ్యంలో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినప్పటికీ కూడా అవి కొట్టివేయడం జరిగింది సుప్రీం ధర్మాసనం. మరి తర్వాత 2024లో కూడా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వర్గీకరణ ముందుకు సాగాలి. ఏబిసిడి వర్గీకరణ కాదు, A to Z జరగాలి. 59 షెడ్యూల్డ్ కులాలు ఏవైతే ఉపకులాలకు సంబంధించి కూడా పూర్తిగా 2 తరగతులుగా విభజించాలి. అప్పుడే అభివృద్ధి అయితే ముందుకెళ్తుంది. ఇటు ఎక్కడైతే ఈ షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి అసమ్మతి సెగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా తీసుకుని నాయకులు కూడా తమకు ఇష్టానుసారంగా తమకు నచ్చినట్లుగా స్వార్థంతో ముందుకెళ్తున్నారు. పదవుల కాంక్ష ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు దేశంలో ప్రతి బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలి, రాజ్యాంగ ఫలాలు అందుకోవాలని చెప్పేసి పొలిటికల్స్ టీం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. సో మరో అంశంలో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.